ఆనంద, నువ్వు కూడా కళ్ళు మూసుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఆనంద. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఒక అక్కగా ఇంతకు మించి ఏం చెప్పలేవు అని లీలావతి ఆనంద భైరవికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు లహరి కూడా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఆనంద భైరవి లహరి దగ్గరికి వెళ్ళి, లహరి అమ్మ పైన కోపమా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. మరి ఎందుకమ్మా అలాంటి పని చేసావని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఇక్కడ తప్పు చేసింది, తప్పు చేసినందుకు శిక్ష పడాలి, కానీ శరణ్య వదినకు శిక్ష వేయటం ఏంటమ్మా? అందుకే శిక్ష వేసుకోవాలనుకున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంటి పరువు పోతుంది. అలా కాదని చెప్తే శరణ్య వదిన దర్శన్ అన్నయ్య విడాకులు తీసుకోవాలి. చేసిన తప్పుకు వాళ్ళిద్దరూ ఇబ్బంది పడటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది. నీకు ఏమైనా అయితే ఈ అమ్మ బతుకుతుందా లహరి? నువ్వు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? చేతగాందని అనుకున్నావా? ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక నువ్వు అసలు ఆ విషయం గురించి ఆలోచించకమ్మా. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, తాడు పేడు తేల్చుకుంటాను, సమస్యకు పరిష్కారం తీసుకొస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అప్పటి వరకు ఎలాంటి పిచ్చి పని చేయకు లహరి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది. నువ్వు శరణ్య ఇద్దరు ఒకటే లహరి. నీ జీవితం కోసం శరణ్య జీవితాన్ని నాశనం చేయను, శరణ్య కోసం నీ జీవితాన్ని నాశనం చేయను. మీరిద్దరూ రెండు కళ్ళమ్మ, ఉమ్మడి కుటుంబం, దీన్ని నిలబెట్టుకుంటాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అమ్మ అని లహరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ బాధపడుతూ ఉంటాడు. శరణ్య నిద్రపోతూ ఉంటుంది. ఆ సమయంలో దర్శన్ ఆనంద భైరవికి ఫోన్ చేస్తాడు. ఇక ఆనంద భైరవి ఫోన్ చూసి దర్శన్ ఫోన్ చేస్తున్నాడు అని మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న దర్శన్ అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇప్పుడు లహరికి ఎలా ఉంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. బాగానే ఉంది దర్శన్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ డిశ్చార్జ్ చేశారా లహరిని అని దర్శన్ అడుగుతూ ఉంటే డిశ్చార్జ్ చేశారు, ఇంటికి వచ్చేసాం అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అమ్మ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఏంటో చెప్పు దర్శన్, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అయితే ఏంటో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అమ్మ చాలా పెద్ద తప్పు చేశాను, ఉమ్మడి కుటుంబం నుంచి బయటికి వచ్చేసాను, చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాను, రేపే ఆనంద నిలయానికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఎంత మంచి వార్త చెప్పావు దర్శన్, రోజు కోసమే ఇంత కష్టపడింది అని చెప్పి ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోహిత్ ఆనంద భైరవి దగ్గరికి వస్తాడు. ఇక రోహిత్ని చూడగానే ఆనంద భైరవి సరే నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి పిన్ని అంత సంతోషంగా ఉన్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. దర్శన్ మారిపోయాడు, దర్శన్ తిరిగి రేపే ఇంటికి వస్తా అంటున్నాడు రోహిత్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు పిన్ని అని రోహిత్ సంతోషపడుతూ ఉంటాడు. ఇదంతా కూడా కాంచన అనన్య చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఏందమ్మి శరణ్య దర్శన్ శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయారు, ఇక ఇంటిని ఏలేద్దాం అనుకుంటుంటే వాళ్ళు తిరిగి వస్తున్నారంటున్నారు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. దర్శన్ ఇంటికి రావటం కాన్సెప్ట్లో ఉంది, కానీ తోడుగా శరణ్య రావటం కాన్సెప్ట్లో లేదమ్మా. శరణ్య అటు నుంచి అటే పుట్టింటికి వెళ్ళాలి, ఏదో తేడా కొడుతుంది, వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో కాపురం చేయకూడదు అని చెప్పి అనన్య కాంచన్కి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా శరణ్య దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడా దర్శన్ ఇంటికి తిరిగి వస్తున్నందుకు సంతోషపడాలా, శరణ్య గురించి ఇంట్లో నడుస్తున్న చర్చ గురించి బాధపడాలో అర్థం కావట్లేదు అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే విశ్వనాథం గీత ఆనంద భైరవి ఇంటికి వస్తారు. ఆనంద భైరవి ఎదురు వెళ్ళి రండన్నయ్య రండి వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ ఆనంద ఇంటికి రమ్మని పిలిచావు, ఏదైనా శుభవార్త అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, రోజు నిజంగా రెండు కుటుంబాలు సంతోషపడాల్సిన విషయం, శరణ్య దర్శన్ తిరిగి ఇంటికి వస్తున్నారని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఎంత మంచి వార్త చెప్పారు వదిన గారు అని చెప్పి గీత ఆనంద భైరవిని అంటూ ఉంటుంది. అమ్మ ఆనంద నిలయానికి మళ్ళీ సంతోషాలు వస్తున్నాయి అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటే ఆనంద భైరవి సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య దర్శన్ కూడా వచ్చేస్తారు. శరణ్య దర్శన్ చూసి ఆనంద భైరవి సంతోషంతో గుమ్మం దగ్గరికి వెళ్ళి జ్యోతి త్వరగా హారతి పళ్ళెం తీసుకురా, శరణ్య దర్శన్ వచ్చారని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇదేంటి శరణ్య విడాకుల గురించి ఈవిడ అస్సలు మైండ్కి తీసుకోలేదా ఏంటి, హారతి పళ్ళెలంటుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈవిడ ఎప్పుడు టెన్షన్ పెడుతూనే ఉంటుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన్కు హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక రోహిత్ దర్శన్ దగ్గరికి వెళ్ళి
వెల్కమ్ రా దర్శన్, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక నువ్వు శరణ్య సంతోషంగా ఉండాలని రోహిత్ దర్శన్కి చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ ఇంట్లోకి వెళ్ళగానే రాజేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, నాన్న క్షమించండి, చాలా తప్పుగా ప్రవర్తించాను, మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా అలా ప్రవర్తించనని అని దర్శన్ చెప్తూ ఉంటాడు. నాన్న దర్శన్, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి దూరంగా వెళ్ళొద్దు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. సరే నాన్న అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి, మీరు ఫ్యామిలీ కాదు, ఇది పర్సనల్ అన్న విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ, పెదనాన్న, మీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను, ఫ్యామిలీ పర్సనల్ అంటూ మాట్లాడాను, క్షమించండి, ఎప్పుడు కూడా ఇక మిమ్మల్ని వదిలి వెళ్ళను, ఏ తప్పు చేయను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నేను అలా మాట్లాడించాయి దర్శన్, ఇప్పుడు క్షమాపణ ఎందుకు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. నానా దర్శన్, నువ్వు అన్న మాటలు ఆ కాసేపు మాత్రమే బాధ పెడతాయి, కానీ నుంచి దూరంగా వెళ్ళిపోతే ఎలా నాన్న, పైన ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాము, గుండెల్ని పిండేసినట్టు ఉంటుంది, మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతే ఇంకెప్పుడు కూడా ఇంటి నుంచి వెళ్ళొద్దు దర్శన్ అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. అందరికీ మాటిస్తున్నాను, ఇక ఎప్పటికీ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోను, అందరితో సంతోషంగా ఉంటానని దర్శన్ చెప్తూ ఉంటాడు. శరణ్య, నీకు కూడా క్షమాపణ చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను ఇబ్బంది పెట్టాను, కానీ నువ్వు ఓపికగా భరించావు, నీ మంచితనం ఏంటో అర్థమైంది, నువ్వు చాలా మంచిదానివి శరణ్య, ఎన్ని తప్పులు చేసినా క్షమించావు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. క్షమించలేదు, భరించాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. భరించడం ఏంటి, ఇష్టంతోనే కదా నువ్వు అలా ప్రేమగా ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. లేదు, ఏం చేయాలో అర్థం కాక, బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక భరించాను అని చెప్పి శరణ్య కోపంగా చెప్తూ ఉంటుంది. అందరూ కూడా శరణ్య మాటలకు షాక్ అవుతారు. అదేంటమ్మా, దర్శన్ ఇప్పుడు మారిపోయాడు కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. రోజు కాకపోతే ఇంకెప్పుడు మనసులో బాధను బయట పెట్టమంటారు అత్తయ్య గారు, కంటూ మనసు ఉంది కదా, పెళ్ళైనప్పటి నుంచి కంట వెంట తడి మీరు చూస్తూనే ఉన్నారు కదా, కన్నీళ్లు తొడవటానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు, జీవితాన్ని నిలబెట్టాలని చూశారు, మీకు తెలియందా అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దర్శన్ మారిపోయాడు కదమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఎలా నమ్మమంటారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. కళ్ళెదురుగాని ప్రేమించిన అమ్మాయితో తిరిగారు, బాధ పెట్టడం కోసం పోలీసులతో అరెస్ట్ చేపించారు, ఇంకా చాలానే చేశారు, అలాంటప్పుడు ఆయన్ని ఎలా నమ్మాలి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏ శరణ్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పుట్టింటి పరువు తీయకు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. పుట్టింటి పరువు ఏమీ తీయట్లేదు, అయినా నాన్నపై చేయి చేసుకున్నారు, ఎన్నోసార్లు బాధ పెట్టారు ఆయన్ని, మీరు మర్చిపోయారేమో, కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి, ఆయన మారారని ఎలా అనుకోవాలి, ఆయన ఇంట్లో గౌరవ మర్యాదలు దక్కట్లేదని చెప్పి మారిపోయినట్టు నటించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారనే అనుకుంటున్నాను, ఆయన మారారని అనుకోవట్లేదు అని శరణ్య చెప్తూ ఉంటుంది. శరణ్య, అలా మాట్లాడకి అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది. అవునమ్మా శరణ్య, అల్లుడు గారు మారిపోయారు, నేను ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్న సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని విశ్వనాథం అంటూ ఉంటాడు. ప్లీజ్ మీరెవరూ కూడా విషయంలో జోక్యం చేసుకోకండి, చావనివ్వండి అని చెప్పి శరణ్య కోపంగా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుని దర్శన్తో అలా తప్పుగా మాట్లాడినందుకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కాంచన అనన్య ఇదంతా చూసి, ఈ సీన్ ఏదో నీకు అనుకూలంగా మారేలా ఉందమ్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది. కూడా అదే అనుమానంగా ఉంది, శరణ్య దర్శన్తో ఇలా మాట్లాడటం ఏమీ అర్థం కావట్లేదని చెప్పి అనన్య కాంచన్తో చెప్తూ ఉంటుంది. అర్థమైంది, నువ్వు జీవితాన్ని కాపాడటం కోసమే ఇలా మాట్లాడుతున్నావని అర్థమైంది వదిన అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనంద భైరవి బాధపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.